అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బోయింగ్ విమానానికి 2 ఇంజిన్స్ ఉన్నా ఎలా కూలిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ ఇటీవల జరిగినటువంటి ఎయిర్ప్లేన్ క్రాష్కి సంబంధించినటువంటి మరింత సమాచారం అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, మనం చూస్తున్నాం దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిజాస్టర్, ఇట్లాంటి ఘటన జరగడం అనేటువంటిది. అండ్ చాలా ప్రమాదాలు జరిగాయి గత కొన్ని సంవత్సరాలుగా. ఆ ప్రమాదాల తీరు తెన్ను గురించి అడిగితే మీరేం చెప్తారు ఇస్మాయిల్? డెఫినెట్గా మనం ఒక దశాబ్ద కాలంలో చూసుకుంటే 2015 నుంచి 2024 వరకు ఉన్నటువంటి డాటా మనకు ఉంది. 24 ఎండింగ్ వరకు ఉన్నటువంటి డాటా, దాదాపు 10 సంవత్సరాల డాటా మనం తీసుకుంటే ఇందులో 30 ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30 విమానాలకు సంబంధించి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇందులో అత్యంత తక్కువగా టేక్ ఆఫ్ సమయంలోనే ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది. అంటే టేక్ ఆఫ్ సమయంలో కేవలం 3 సార్లు మాత్రమే ప్రమాదం జరిగింది. అదేవిధంగా ల్యాండింగ్ సమయంలో 11 సార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ డాటా అనేటువంటిది లాస్ట్ ఒక దశాబ్ద కాలంకి సంబంధించినటువంటి డాటా చెప్తున్నాను, 10 ఏళ్ల డాటా చెప్తున్నాను. మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి ప్రమాదాలకు గురయ్యాయి. ముఖ్యంగా అవి టేక్ ఆఫ్ దగ్గర నుంచి, గ్రౌండింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అవి ల్యాండ్ అయ్యేటువంటి వరకు మొత్తం ప్రొసీజర్ చూసుకుంటే 30 సార్లు ఈ ఫ్లైట్ క్రాష్ అనేటువంటిది, యాక్సిడెంట్ అనేది జరిగితే అందులో కేవలం 4 సార్లు మాత్రమే టేక్ ఆఫ్ సమయంలో ఈ ఫ్లైట్ అనేటువంటిది ప్రమాదానికి గురైంది అనేటువంటి డాటా చెప్తుంది. అంటే టేక్ ఆఫ్ సమయంలో అత్యంత తక్కువ సార్లు ఈ ప్రమాదం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి ఎందుకు ప్రమాదం జరిగింది అనేటువంటి చూడాలి. చాలా ఎక్కువ సార్లు ల్యాండింగ్ సమయంలో దాదాపు 11 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. అదేవిధంగా ఫైనల్ అప్రోచ్, అంటే ఏదైతే ఫైనల్ ఎయిర్పోర్ట్కు చేరేటువంటి ఫైనల్ అప్రోచ్ ఉంటుందో, ఏదైతే హైట్ను వాళ్ళు డౌన్ చేసుకుంటూ వస్తారో అది ఫైనల్ అప్రోచ్ అంటారు. ఆ సమయంలో 3 సార్లు ప్రమాదం జరిగింది. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్లో ఉన్నటువంటి సమయంలో కొన్ని మిస్కాల్కులేషన్స్ వల్ల 3 సార్లు ప్రమాదం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ క్లైంబింగ్, అదేవిధంగా క్లైంబింగ్ సమయంలో కలుపుకుంటే దాదాపు 5 సార్లు ప్రమాదం జరిగింది. కానీ తక్కువ సార్లు టేక్ ఆఫ్ సమయంలో తక్కువ సార్లు ప్రమాదం జరిగింది. ఎందుకు ప్రమాదం జరిగింది అనేటువంటి దాని మీద చాలా థియరీస్ వస్తున్నాయి. ఒక బ్రిటిష్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నంటే, ప్రధానంగా టేక్ ఆఫ్ సమయంలో ఒక్కసారి పవర్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఫ్లైట్లో పవర్ ఫెయిల్యూర్ కావడం వల్ల కావాల్సినటువంటి థ్రస్ట్ ఆగిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్ మీద పూర్తిగా పైలట్కు కంట్రోల్ పోయింది. ఆ తర్వాత రేడియో సిగ్నల్ కూడా ఆగిపోయింది అనేటువంటి ఒక ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి చెప్తున్నారు. రెండోది కెటాస్ట్రాఫిక్ ఇంజన్ ఫెయిల్యూర్, అంటే ఒక్కసారిగా ఇంజన్స్ అనేటువంటివి ఆగిపోవడము, పైలట్ ఏం చేయాలో తోచలేని స్థితి. ఎట్ ద సేమ్ టైం దానికి కావాల్సినటువంటి హై ఆల్టిట్యూడ్కు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, ఇటువంటి కారణం ఉండొచ్చు. ఒక కెటాస్ట్రాఫిక్ ఇంజన్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు. ఒక్కసారిగా ఇంజన్స్ అనేటువంటివి ఫెయిల్ అయి ఉండొచ్చు. అత్యంత రేర్ కేసెస్లో జరుగుతాయనేటువంటి మాటను వీళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ మొత్తం దాంట్లో చూసుకుంటే పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ జరిగి ఉంటుంది అనేటువంటిది ఫ్లైట్ పైలట్ అనుకుని ఉంటాడు. ఆ తర్వాత అతను ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్కి వెళ్లేందుకు తనకు సంబంధించినటువంటి గేర్ను మారుస్తున్నటువంటి సమయంలో, తన హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నటువంటి సమయంలో ఈ మొత్తం ప్రమాదం జరిగి ఉంటుంది. సాధారణంగా ఈ ఏదైతే పర్ఫెక్ట్ టేక్ ఆఫ్ జరిగి ఉంటుందనేటువంటి సమయంలో కావాల్సినటువంటి ఏదైతే మెకానిజం ఉంటుందో అది కోఆపరేట్ చేయకపోవడము, ఇంజన్ ఫెయిల్యూరు, లేకుంటే అందులో ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు అనేటువంటి చెప్తున్నారు. కొంతమంది చెప్పేదాని ప్రకారము మల్టిపుల్ బర్డ్ హిట్టింగ్ జరిగి ఉండొచ్చు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పక్షులు, గద్దలు కావచ్చు, లేకుంటే రాబందులు లాంటి పెద్ద పెద్ద పక్షులు, వల్చర్స్ లాంటివి ఒక్కసారిగా ఇంజన్ని స్ట్రక్ చేసి ఉంటాయి, విమానాన్ని తాకుంటాయి. దానివల్ల ఒక్కసారిగా ఇంజన్ ఫెయిల్యూరు లేకుంటే ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ లాంటివి జరిగేసి ఆ తర్వాత పైలట్ పూర్తిగా టేక్ ఆఫ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయకపోవచ్చు అనేటువంటిది ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం కారణాలుగా చెప్తున్నారు. ఇందులో పైలట్ చివరి క్షణంలో ఒక ఏదంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ని కూడా ఆన్ చేశారు. ఇది కొంతవరకు ఇంజన్ ఫెయిల్యూర్స్ అయినప్పటికీ కొంత హై ఆల్టిట్యూడ్కు వెళ్ళే విధంగా ఆ ఫ్లైట్కి సహకరిస్తుంది. ఏదైతే ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేటువంటి దాన్ని కూడా ఆన్ చేశాడు. కానీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొద్ది క్షణాల్లోనే విమానం పడిపోయింది అనేటువంటిది టెక్నికల్గా వస్తున్నటువంటి మనకు ఇన్ఫర్మేషన్. సో మల్టిపుల్ ఏదైతే బర్డ్ హిట్టింగ్ జరిగి ఉండొచ్చు, లేకుంటే కటాస్ట్రాఫిక్ ఇంజన్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, అదర్వైజ్ ఇంకో ప్రధానంగా చెప్పాలంటే ఒకసారిగా పవర్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఇటువంటి చాలా పాసిబిలిటీస్ అనేటువంటివి ఈ యాక్సిడెంట్కు ప్రధానంగా కారణంగా కనిపిస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు డీజీసీఏ అక్కడికి చేరుకుంది. డీజీసీఏ కోర్ టీమ్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి చేరుకుంది. చాలా బ్లాక్ బాక్స్తో సహా చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇప్పటికే గ్యాదర్ చేశారు. బ్లాక్ బాక్స్ డాటా, ఏటీసీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్ రికార్డ్స్, ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్ పైలట్స్ చేసినటువంటి మూమెంట్స్, ఇవన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక రీజన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సిద్ధేష్ అన్నట్లుగా మెకానికల్ ఫెయిల్యూర్ అండ్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అనే ప్రమాదానికి ప్రధానమైన కారణంగా చెప్తూ ఉన్నారు. అండ్ బోయింగ్ 2 ఇంజన్స్ ఫెయిల్ అనేటువంటిది కూడా చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనగా చెప్తూ వస్తున్నారు. సో ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది చాలామంది జీవితాలను చిదిమేసింది. అండ్ రాబోయే రోజుల్లో డీజీసీఏ కానివ్వండి, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి అంటే వాట్స్ యువర్ కమెంట్ ఇస్మాయిల్? బట్ డెఫినెట్గా మనం 1996లో ఇండియాలో ఒక పెద్ద
ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఒకటి కజకిస్తాన్, 2 సౌదీ అరేబియాకి సంబంధించిన ఫ్లైట్స్ ఎదురెదురుగా ఢీ కొనుక్కుని చాలా 300 మంది పైగా చనిపోయారు. ఆ తర్వాత దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గత 30 సంవత్సరాల్లో ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదము, అతిపెద్ద దారుణంగా మనం దీన్ని చూస్తున్నాం. బట్ డెఫినెట్గా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిజంగానే ఫ్లైట్ ఇంజిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే ఎక్కడైనా మాన్యువల్ ఎర్రర్ ఉందా, లేకుంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఇష్యూ జరిగిందా, వల్చర్స్ లాంటివి, పక్షులు లాంటివి ఏదైనా ఢీ కొట్టడం ఇష్యూ అనేటువంటిది ఫస్ట్ రీజన్ ఫైండ్ అవుట్ చేస్తే కానీ దానికి సంబంధించినటువంటి రెమెడీస్ని లేకుంటే ఎక్కడ చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనం 2 విషయాలు ఇందులో చెప్పొచ్చు. ఒకటి ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏదైతే టేక్ ఆఫ్ అనేటువంటి ప్రాసెస్ ఉందో దానిలో మొత్తానికి ఒక లోపం వచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ఇష్యూ కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. విమానం రెక్కల పైన ఉండేటువంటి కొంత భాగం అంటారు, వాటిని ఫ్లాప్స్ అంటారు, అవి ఓపెన్ అవుతాయి టేక్ ఆఫ్ సమయంలో, అవి ఓపెన్ కావాల్సినటువంటి సమయం ఉంటుంది. బట్ అవి ఓపెన్ కాలేదు అనేటువంటిది కూడా చాలామంది పైలట్స్ ట్వీట్ చేస్తున్నారు, ఎక్స్పర్ట్స్ మాట పెడుతున్నారు. ఎందుకు ఓపెన్ కాలేదు, ఎలక్ట్రానిక్ సమస్య ఏదైనా ఉందా, ఎందుకు హైడ్రాలిక్స్ పనిచేయలేదా, ఆ విమానం రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంత విప్పారినట్టు బయటికి వచ్చినట్టు కొంత ఫ్లాప్స్ అనేటువంటి బయటికి వస్తాయి, తద్వారా విమానం ఎగరడానికి ఈజీ అవుతుంది. కానీ అటువంటి ఫ్లాప్స్ ఓపెన్ కాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. సో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. టెక్నికల్గా బయట నుంచి అందుతున్నటువంటి సమాచారం ఆధారంగా ఇవన్నీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాటలు. బట్ డెఫినెట్గా చాలా వరకు ఇన్ఫర్మేషన్ని డీజీసీఏ రీడ్ చేస్తుంది. చాలా పెయిన్ టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా చాలా మైన్యూట్ అంశాలని ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం బ్లాక్ బాక్స్ లేదంటే ఆ దేవుడికి మాత్రమే అసలు ఏం జరిగింది అనేటువంటిది ఎగ్జాక్ట్గా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బ్లాక్ బాక్స్ ద్వారానే ఈ మొత్తం యాక్సిడెంట్కి సంబంధించినటువంటి రహస్యాన్ని బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. వన్స్ బ్లాక్ బాక్స్ ద్వారా ఏదైనా పూర్తిగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి తెలిస్తే ఆ తర్వాత ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రమాదానికి కారణాలు ఉన్నాయనేటువంటిది రీడ్ చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సిద్ధేష్, సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ బోయింగ్ అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం అండ్ షేర్స్ కూడా చాలా పతనం అయిపోయాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నికల్ మెకానిజం అనేటువంటి దానిపైన ఎక్కువగా ఆధారపడి టెక్నికల్ ఫెయిల్యూర్స్ అనేటువంటి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇస్మాయిల్, బికాస్ యూ హ్యావ్ టు సేవ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ అనేటువంటివి పోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం కదా. బట్ డెఫినెట్గా ఒక పీరియడ్ చూసుకుంటే మనం గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే కొంతవరకు ఏవియేషన్ అనేటువంటిది, ముఖ్యంగా విమాన ప్రయాణం అనేటువంటిది, ఎయిర్ ట్రావెల్ అనేటువంటిది చాలా వరకు వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జర్నీ లాగా ఉంది. ఇంతకుముందు విమానం ఎక్కాలంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం భయపడేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఈవెన్ హైదరాబాద్ జిఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ ఎంత ఎయిర్ ట్రాఫిక్ ఉంటుందో, ఎంత పెద్ద ఎత్తున క్యూ లైన్స్ ఉంటున్నాయో మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరూ ఎయిర్ ట్రావెల్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఒక చీపెస్ట్ మోడ్గా చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం అవసరంగా కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి యాక్సిడెంట్ అనేటువంటివి ఓవరాల్ ఏవియేషన్ ఇండస్ట్రీని, ముఖ్యంగా విమానం ఎక్కాలి అనేటువంటి మనుషుల ఆలోచనను కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం. దీని ఇంపాక్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద ఉంటుంది. అనవసరంగా మనం ఫ్లైట్ ఎందుకు ఎక్కాలి, తొందరగా దగ్గరికి వెళ్ళేదైతే, విజయవాడ లాంటి చోటుకి వెళ్ళేదైతే, తిరుపతి అయితే బై రోడ్ బై ట్రైన్ వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఆలోచన చాలా మందికి ఈ ఇన్సిడెంట్ తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఏవియేషన్ ఇండస్ట్రీ దీనివల్ల దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటిది అనేటువంటిది బయటికి వస్తే దాని రెమెడీస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రోడ్డు మీద కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి, ఫ్లైట్ కూడా ఈరోజు ఈ ప్రమాదం తర్వాత డెఫినెట్గా కొంత ఆందోళన అయితే ఉంటుంది. బట్ డెఫినెట్గా రీజన్ ఏంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరిని ఈరోజు ఆలోచింపజేస్తుంది. ఎందుకు విమానం కూలిపోయింది అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో డెఫినెట్గా దీన్ని కన్సర్న్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఏవియేషన్ మినిస్ట్రీ కావచ్చు, డీజీసీఏ కావచ్చు, డెఫినెట్గా ఆ చనిపోయినటువంటి 242 మంది ఎవరైతే దాంట్లో ఉన్నారో, విమానంలో ఉన్నారో, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, లేదంటే అక్కడ ఏదైతే ఈ మొత్తం హాస్పిటల్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో అందులో హాస్టల్లో భోజనాలు చేస్తున్నటువంటి మెడికోస్ కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, చాలామంది వాళ్ళు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబాలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. బట్ రీజన్స్ బయటికి రావాలి, ఒక థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేటువంటి అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్స్, క్రాషెస్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది.